My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ విషెస్ తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను రజిత. సో ఇప్పుడు ఈరోజు ఎవరు పుట్టినరోజు జరుపుకుంటున్నారో చూద్దాం. ఛాయా సింగ్ ఒక భారతీయ నటి. కన్నడ చిత్రాలతో తన నటన జీవితాన్ని ప్రారంభించి తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో కూడా చక్కగా నటించారు. సో ఛాయా సింగ్ గారికి మై డియర్ పిఎంసి నుండి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇప్పుడు ఒక కాల్ ఉందండి, కాల్ చూద్దాం. హలో, నమస్తే మేడం. హలో పిఎంసి మేడం. నమస్తే మై డియర్ పిఎంసి. నమస్తే మేడం. సార్ శుభోదయం. శుభోదయం మేడం. ఈరోజు హ్యాపీ బర్త్డే జరుపుకునే వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే మేడం. తప్పకుండా సార్. మీ పేరు? నా పేరు భీమయ్య ఫ్రమ్ మాటూర్పేట, ఖమ్మం డిస్ట్రిక్ట్ మేడం. సో ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ భీమయ్య గారి నుండి కూడా మరొక్కసారి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. భీమయ్య గారు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? నేను యాక్సిడెంట్ వచ్చా మేడం. చెప్పండి, ఎలా వచ్చారు? నాకు యాక్సిడెంట్ అయింది మేడం. ఓకే, యాక్సిడెంట్ అయ్యి అలా మెడిటేషన్ పరిచయం అయిందా? కోమాలో పోయాను. కోమాలో బయటకు వచ్చిన తర్వాత మా అక్క వాళ్ళు ధ్యానం చేస్తారు. వాళ్ళు ధ్యానం గురించి వాళ్ళు చేస్తున్నా చేయలే నేను. ఓకే. అన్ని కడతాల కిందకి వెళ్ళాను, అప్పుడు చేయలే మేడం. 7 సంవత్సరాలు యాక్సిడెంట్. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు కొంచెం పర్లేదు మేడం. నడవట్లే, ఎక్కువ నడవలేను. కొంచెం దూరం నడవచ్చు కళ తీసుకొని. ఓకే సార్, మరి ధ్యానం ద్వారా ఏం నేర్చుకున్నారు? ధ్యానం చేయకపోవటం అది చాలా డేంజర్ మేడం. గత జన్మలో ధ్యానం చేసినా తెలిసినా కూడా తెలుసుకోలేకపోయా మేడం. ఓకే. గత జన్మలో ధ్యానం ఉంది, అది తెలుసుకోవాలి ముందు ఫస్ట్. అది తెలుసుకోకుండా మా శాకాహారం పనిచేసి మాంసాహారం ఎక్కువ తిన్నాం మేడం. ఓకే. దానివల్లనే ఇవన్నీ వచ్చినాయి మేడం. జనాలకి ఒకటే మేడం, ఈ శాకాహారం తినాలి, మాంసాహారం ముట్టొద్దు. కరెక్ట్ సార్. మీరు ఇప్పుడు శాకాహారి అయ్యారు. అయ్యే మేడం. చాలా లాస్ అయ్యా మేడం నేను వాటి వల్ల. కరెక్ట్ సార్. ఎప్పుడు కానీ మాంసం తినకూడదు సార్. అందుకే పత్రి సార్ మనకు వచ్చి ధ్యానాన్ని, శాకాహారాన్ని పరిచయం చేశారు. అంటే మా నాన్నగారు పిరమిడ్ కట్టారు మా ఇంట్లో మేడం. పిరమిడ్ లో ధ్యానం చేయలేదు ఎప్పుడు. అంతమంది ఊళ్ళో వచ్చేస్తాం, నేను చేయలేదు మేడం. దానికి హెల్ప్ చేసి కట్టేటప్పుడు, కానీ ధ్యానం చేయలేదు మేడం. ఓకే. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు చేస్తున్నా రెగ్యులర్ గా. ఓకే. సో మరి కడతాల్కి వెళ్ళారా? మహేశ్వర మహాపిరమిడ్ నీకు వెళ్ళారా? ఎప్పుడు ఉంటాను మేడం నేను. ఓకే. ప్రతి సంవత్సరం వెళ్తా. ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారా? ధ్యాన మహాయాగం ప్రతి సంవత్సరం వెళ్తా మేడం. ప్రతి సంవత్సరం కూడా వస్తా. మరి ధ్యాన మహాయాగంలో ధ్యానం చేస్తే ఏమనిపించేది? పర్లేదు మేడం, కొంచెం ఉన్నంతసేపు బాగుంటుంది ధ్యానం చేసినంతసేపు. ఓకే. సో ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మరి ఈరోజు మై డియర్ పిఎంసిలో? అందరికి ధ్యానం చేయమని చెప్తున్నాం మేడం. ఆ ధ్యానం ప్రతి మనిషికి అవసరం. అది తప్పనిసరి చేయాలి మేడం. ఓకే. అది అందరూ చెప్పేది ఒకటి, ధ్యానం అందరూ చేయాలి. ప్రతి మనిషికి ధ్యానం అవసరం. కరెక్ట్. ప్రతి మనిషికి ధ్యానం అవసరము. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ఓకే. పాట పాడతారా సార్? పాట పాడలేదు మేడం. సార్ ఏదైనా కాన్సెప్ట్ చెప్తారా పత్రిజీది? పత్రి గారు చెప్పేది ప్రతిదీ స్వచ్ఛం. పిఎంసి చూడండి, మెయిన్ ఫస్ట్ పిఎంసి చూడాలి. అది కూడా ఓకే. ధ్యానం చేయాలి తప్పనిసరిగా.
శాకాహారం మెయిన్, దానికి సహకరించాలి శాకాహార ర్యాలీల కింద. వాటి వల్ల ఇంకా ఉపయోగం ఎక్కువ. ఓకే, అది చేయమనండి మేడం అందరిని. తప్పకుండా సార్. పిఎంసి అదే ప్రచారం చేస్తుంది, ధ్యానము శాకాహారము ప్రచారం. పిఎంసి యొక్క లక్ష్యమే అది, ప్రతి క్షణం సత్యదర్శనం. అదే మేడం. మ్మ్. సరే మేడం. సరే సార్, థ్యాంక్ యూ సార్. కాల్ చేసి అందరికీ విషెస్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్. సో ఇప్పుడు ఒక విషెస్ చూద్దామండి. సో సోనాల్ చౌహాన్ భారతీయ నటి, మోడల్ కూడా, హిందీ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. ఫెమినా మిస్ ఇండియా అవార్డు కూడా తను తీసుకున్నారు. మరి సోనాల్ చౌహాన్ గారికి మై డియర్ పిఎంసి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో 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 మేడం. నమస్తే సార్, శుభోదయం. శుభోదయం మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు ధ్రువ మ్యామ్. ధ్రువ యువ ధ్రువ ధ్రువ. అవును. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కర్నూలు డిస్ట్రిక్ట్ ఎమ్నూరు మ్యామ్. ఓకే. సో మరి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ విషెస్ తెలియజేస్తారా? చేస్తాం మ్యామ్. చెప్పండి. ఐ విష్ యూ ఆల్ మెంబర్స్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ హలో పిఎంసి. ఓకే. సో ధ్రువ గారు, మరి ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? నేను స్కూల్స్లో ఎక్కువ మెడిటేషన్ చేపిస్తారు మేడం మాకు. సో స్కూల్లో చిన్న ఏజ్లోనే ధ్యానం పరిచయం అయింది. అలా పరిచయం అయింది. ఇంకా అప్పుడప్పుడు యోగా చేస్తున్నప్పుడు మెడిటేషన్స్ లో అలా ఇంటి దగ్గర చేస్తాం మేడం. ఇంటి దగ్గర చేస్తారు? ఇంటి దగ్గర చేస్తాను, స్కూల్లో. ఓకే, బాగుందా మెడిటేషన్? బాగుందా? బాగుంది మ్యామ్. మైండ్ కూడా చాలా రిలీఫ్ అవుతుంది. సో మరి ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న వాళ్ళందరి కోసం ఒక చక్కటి పాట పాడతారా? పద్యమైనా ఏదో ఒకటి పాడతాను మ్యామ్. ఓకే. మా బ్రదర్ పాడతాడు పద్యం. ఓకే. నిక్కమైన మంచి నీళ్ళకొకటి చాలు, తలుగు బెలుగు రాలు తట్టడేలా, చదువు పద్యం మరయ చాలా దావు ఈ ఒక్కటి, విశ్వదాభిరామ విరుణవేమ. ఓకే. సో మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరి కోసం హ్యాపీ బర్త్డే సాంగ్ పాడతారా? ఓకే, పాడతాను. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. బాగుంది. సో మరి ఇప్పుడు మీరు ఇంత చిన్న ఏజ్లోనే ధ్యానంలోకి వచ్చారు కాబట్టి మీలాగా అందరూ ధ్యానం చేయాలంటే ఏం చెప్తారు? అదే చిన్నప్పటి నుంచే ధ్యానం బాగా చేయాలి. మరి వాళ్ళని మోటివేట్ చేయాలి కదా, ఊరికే చెప్పగానే చేస్తారా? అప్పుడు ఎలా చెప్తారు? స్కూల్స్ లో ఎక్కువగా టీచర్స్ స్టూడెంట్స్ కి చెప్పి బుక్స్ అలా ఇవ్వాలి. స్కూల్స్ లో ఎక్కువ ఒక సపరేట్ ఒక అవర్ తీసుకోవాలి, స్టడీ అవర్. మామూలుగా స్టడీ అవర్ తీసుకుంటారు కదా మ్యామ్, అట్లా ఒక 30 minutes అలా మెడిటేషన్ చేయాలి స్కూల్లోనే. ఓకే. అలా అయితే పిల్లలకి కూడా మా క్లాస్ వాళ్ళకి కావచ్చు, మా తమ్ముళ్ళు అట్లా వాళ్ళకి మోటివేషన్ బాగా వస్తుంది మ్యామ్. ఇంకా మెడిటేషన్ యోగా సెంటర్స్ లో కూడా బాగా సపరేట్ పెట్టొచ్చు మ్యామ్. ఓకే. ఇంకా చెప్పాలంటే కూడా పేరెంట్స్ సపోర్ట్ అలా వస్తే కూడా చిల్డ్రన్స్ బాగా చేస్తారు మ్యామ్. ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో మీ పేరెంట్స్ అంతా మీరు ధ్యానం చేసుకోవడానికి బాగా సపోర్ట్ చేస్తున్నారా? చేస్తారు మ్యామ్, లైట్ గా చేస్తారు మేడం. వాళ్ళు అయినా చేసుకోమంటారు మ్యామ్, ఏమన్నారు మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ ధ్రువ, ఫోన్ చేసి విషెస్ చెప్పినందుకు, చక్కటి పద్యం పాడి వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్. ఇప్పుడు ఒక కాల్ చూద్దామండి. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, హసీనా, శుభోదయం. ఈరోజు బర్త్డేలు పుట్టినరోజు చేసుకున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు మేడం. తప్పకుండా హసీనా, నీ సైడ్ నుండి మై డియర్ పిఎంసి నుండి కూడా ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు.
అవును మేడం, ఒక మాట చెప్తాను మేడం. న్యూటన్ సార్ చెప్పిన మాట, ఒక కొటేషన్. ఓకే. పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు, గెలవాలనుకుంటే నీ మీద నువ్వు గెలువు, నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే మేడం. న్యూటన్ సార్ చెప్పినాడు మేడం. అవునా? అవును, అవును బాగుంది. మేడం. అయినా హసీనా, నీకు ఇంత టైం ఎక్కడ ఉంటుంది? నువ్వు ఒక పక్క జాబ్ చేస్తావు, జాబ్ డైలీ. కాదు మేడం, ఇంట్లో టైలరింగ్ మేడం, ఇంట్లో టైలరింగ్ చేస్తాను. అదే, అది కూడా ఒక పనే కదా. అది చేస్తావు, మళ్ళీ ధ్యానం గంటలు గంటలు చేస్తానని చెప్తున్నావు, మళ్ళీ మై డియర్ పిఎంసీకి రెగ్యులర్గా కాల్ చేసి మాట్లాడతావు, హలో పిఎంసీకి ఫోన్ చేస్తావు, మళ్ళీ బుక్స్ చదువుతా అని చెప్తావు, దేవరహస్యాల గురించి చెప్తావు. ఇంత టైం నీకు ఎక్కడ దొరుకుతా ఉంది? మొత్తం ధ్యాన మహిమనే మేడం. అంటే మనం సేవ్ చేసుకోవాలంటే మన మనసులో ఉండాలి, అన్నిటికీ అటెండ్ కావాలి, పని చేయాలి, మనం మిషన్ కుట్టి డబ్బులు సంపాదించుకోవాలి మన జీవితానికి. ఈ జ్ఞానం సంపాదించుకోవాలంటే మనం మనసుంటే మార్గం ఉంటుంది మేడం. మనం ఎంత ఎప్పుడు ఏ టైం ఏ దానికి ఉపయోగాలో ఆ టైం ఉపయోగిస్తాం మేడం. అంతే మేడం, అందుకే టైం సేవ్ అవుతుంది మేడం. నేను టైలరింగ్ చేసేటప్పుడు తొందరగా కుట్టేస్తాను మేడం, టైం ఉన్నప్పుడల్లా ఇట్లా మాట్లాడుతూ ఉంటాను మేడం. ఓకే, మరి ఈరోజు పొడుపు కథే చెప్పలే మేడం? కాదు, న్యూటన్ సార్ కూడా 360 రోజుల్లో ధ్యానము రోజు ధ్యానం అవుతాను మేడం. అంటే నేను జూమ్ క్లాస్ వెళ్ళాను, యూట్యూబ్ లోను మెడిటేషన్ చేసుకుంటూ క్లాసులు వింటాను మేడం. 5 నుండి 5 నుండి 5:15 వరకు మెడిటేషన్, తర్వాత 6:30 వరకు వేరే వాళ్ళు మాస్టర్స్ చెప్తారు మేడం. బుద్ధిని గురించి జరుగుతుంది మేడం 11 రోజులు. ఇప్పుడు ఉదయం రోజు నేను యూట్యూబ్ లో వింటాను మేడం, మెడిటేషన్ చేస్తాను. వాళ్ళు ఈ రోజు మన బర్త్డే కదా మేడం, అండి సౌమ్య కృష్ణ మోహన్ సౌమ్య గారిది, ఆ మేడం ఈ రోజు క్లాస్ మేడం. ఓకే, విన్నాను మేడం, బాగా చక్కగా చెప్పింది మేడం. అవునా? ఏం చెప్పారు? బుద్ధిని గురించే మేడం. ఆమె అంటే ఇప్పుడు మనం చేసే పని, ప్రతి పని అది మనకు మనసు నుండి చేయాలంటే మనం ఒక తిండి కానీ ఒక ఫస్ట్ చిన్న దాని నుండి మొదలు పెట్టాలంటే మేడం. ఏది దాని మీద ధ్యాస పెట్టే చేయాలి. చిన్న ఆమె ఇంతకు ముందు అక్కడ ఎందుకు చేస్తారు కదా మేడం, ఇన్నర్ రాయిస్ ఏమో అక్కడ 7 రోజులు వెళ్ళింటే అది దాకా ఒక చిన్న దాకా 5 నిమిషాలు తిని టేస్ట్ చేస్తుందంటే మేము అలా తింటే దాన్ని రుచి దానికి ఏమి అని అన్ని తెలుస్తున్నాయంటే మేడం. మనకు ఏదైనా కానీ తొందరగా తినకూడదు, మనం దాని మీద దృష్టి పని పెట్టి చేస్తే పని చేయడం కూడా మనకి చేసినట్టు అనిపేది మేడం. ఆ మేడం కూడా ఒక రోజు అక్కడనే రాళ్ళు అది కుప్ప ఉంటే అది ఇన్స్టెంట్ అందరూ ఒకటి అందిస్తుంటే ఆ మేడం అనుకేందంటే ఇలాంటి పని నేను ఎప్పుడు చేయలేదు కదా, నాకు అంతా ర్యాషెస్ వస్తాయి చేతికి అని అనుకేందంటే మేడం. ఓకే, అసలు ఆమెకి ఏం అనిపించలేదంటే మేడం, అంటే ధ్యాస పెట్టి ఒక చేత నా చేతి నుంచి చేతికి ఎలా వెళ్తుంది ఇటుక అలా అంటే నాకు అసలు ఏం కొద్దిగా అల్లు పని అని లేదంటే చేతులకి ఏమీ లేదంటే మేడం. అందుకే ఏ పని చేసినా ధ్యాస పెట్టి చేయాలంటే మేడం. ప్రతి పని మిషన్ కుట్టినా లేకుంటే అన్నం తిన్నా వంట చేసినా ఏ పని చేసినా. హసీనా, చాలా చక్కగా మాట్లాడావు. సో మరి థ్యాంక్ యూ కాల్ చేసినందుకు, విషెస్ కూడా చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్ హసీనా. సో ఇప్పుడు ఒక బర్త్డే విషెస్ చూద్దామండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సాయి ఉదయ్ కిరణ్కి పిఎంసి నుండి, మై డియర్ పిఎంసి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక కాల్ చూద్దామండి. హలో. హాయ్, గుడ్ మార్నింగ్, శుభోదయం, వనక్కం. ఏం సంగతులమ్మా? శుభోదయం సార్. చెప్పండి క్వశ్చన్. సార్, మీరు ఈరోజు మరి పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ విషెస్ తెలియజేస్తారా? చెప్పండి సార్. ఉన్న సకల జీవరాశులకు, మనుషులకు, అందరికీ నా పుట్టినరోజు శుభాకాంక్షలు. రామతా జ్ఞానం ప్రకారం సృష్టిలో అన్ని ఒకేసారి ఉద్భవించాయి. సపరేట్గా ఒక లేదు, తెలవక ఎవరి వాళ్ళు చేసుకుంటున్నారు. ఆలోచన నుంచి, శూన్యం నుంచి ప్రేమ ద్వారా సృష్టి జరిగింది, అందులో ఇవన్నీ వచ్చాయి. అలాంటప్పుడు పుట్టినరోజు సపరేట్ చేసుకుంటున్నాం, అది ప్రాపంచికం. అంటే ఏదో సెలబ్రేట్ చేసుకోవడం ఒకటే. ఈ జ్ఞానంతో చేసుకుంటే తప్పలేదు. ఈ జ్ఞానంతో చేసుకోకపోతే నీ పుట్టినరోజు డేట్ కరెక్ట్ కాదు. అది ఓకే సార్. మరి ఇంకా ఏం చెప్తారు? ఏదైనా కాన్సెప్ట్ చెప్పండి. లేదా అడుగు చెప్తా, ఏ కాన్సెప్ట్ లో చెప్పాలంటే పత్రి సార్ కాన్సెప్ట్స్ చెప్పండి సార్. పత్రి సార్ యొక్క డిజైన్ ఏంటంటే, ఇంటర్ గెలాక్సీ ఫెడరేషన్ లో అక్కడ ఏం జరిగిందంటే
ఈ జీవహింస చేయబట్టి వీటి నెగిటివ్ ఆలోచనలన్నీ పోయాయి అక్కడ. Okay. పోతే అక్కడ దేవదేవ సంఘం ఇంటర్కలాక్స్ సెక్రటేషన్ లో ఏంది నెగిటివ్ ఆలోచనలు భూమి నుంచి వస్తున్నాయని ఒకప్పుడు కలిసినదే మన భూమి ఈ అంటే మొత్తం నక్షత్ర కమాండతులు కలిసి నక్షత్రవాదులతో స్నేహంగా ఉన్నాం. విడిపోయాం ఎందుకంటే మన హింస ఆలోచన విధానం మారింది. దాన్ని కరెక్ట్ చేయడానికి ఇంటర్కలాక్స్ సెక్రటేషన్ లో ఒక మీటింగ్ పెట్టి అడిగారు. దాదాపు కొన్ని లక్షల మంది వచ్చారు, మేము పోతాం భూలోకమని. కానీ అక్కడ ఏం జరిగిందంటే అక్కడ పోయిన వాళ్ళు రావడం లేదని చెప్పి నక్షత్ర లోకాలు నక్షత్ర మిత్రుల కోసం జరిగింది. అక్కడ వీళ్ళు తటస్థపడ్డారు, అక్కడే ఉండిపోయారు. వాళ్ళను ఉద్ధరించి అక్కడ భూమి మీద నెగటివ్ చేయడానికి అప్పుడు ఇంటర్కలాక్స్ సెక్రటేషన్ లో సిద్ధమైంది ఒక ప్రతినిధి గారే. ఆయన వెంబడి మనం సైనికులుగా వచ్చాం. ఆ సైనికులు వచ్చినామని మనం పేరు వచ్చాం. ఏంటి మేము మోటో కేవలం శాకాహారము ధ్యానం చేయబో, బి వెజిటేరియన్. తర్వాత వెజిటేరియన్ ఏంటి సజ్జన సాంగత్యం చేయి, నీ అనుభవం పంచుకో, ఒక పిరమిడ్ కట్టు, నీ అనుభవాలన్నీ పంచు అని ఒక 4 స్తంభాలు ఇచ్చాడు. అది దేనికై అంటే నిన్ను డైమెన్షన్ మారి నీ పుట్టినింటికి వెళ్ళి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఒక్కొక్క నక్షత్రంలో కానీ ఒక గ్రహం తర్వాత వచ్చారు అక్కడికి వెళ్ళడానికి చేసే ప్రయత్నమే పిఎస్ఎస్ మూమెంట్. అదమ్మా. బాగుంది సార్, నిజంగా సార్ యొక్క విజన్ ఏంటి అనేది చక్కగా తెలియజేశారు. మరి థ్యాంక్ యూ సార్. మరి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సార్ కాన్సెప్ట్ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సో ఇంకొక కాలర్ కూడా ఉన్నారండి. హలో మేడం, నమస్తే. నమస్తే, గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. అవును మేడం. సో మరి ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరి కోసం మీ సైడ్ నుండి ఒక చక్కటి పాట. ఓకే మేడం. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. ఏలేలో 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 ఏలేలో, నిరుపేదలైన ధనవంతులైన కులమతమేదైనా జాతి ఏదైనా, చిన్నవారలైనా పెద్దవారలైనా శ్వాస మీద ధ్యాస చెయ్యాలి ధ్యానం. ఇదే సత్యమంతా, ఇదే వేదమంతా, ఇదే సత్యమంతా, ఇదే వేదమంతా చూపిస్తుందండి మన పిరమిడ్ ధ్యానం. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. ఏలేలో 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 ఏలేలో, నీవారు ఎవ్వరు నావారు ఎవ్వరు, నావారు ఎవ్వరు నీవారు ఎవ్వరు, ఎవ్వారికెవ్వరు ఈ లోకమందున, ఎవ్వారికెవ్వరు ఈ లోకమందున. పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం, అందరికీ శ్రేయస్సు ఈ పిరమిడ్ ధ్యానం, అందరికీ శ్రేయస్సు ఈ పిరమిడ్ ధ్యానం. ఇదే సత్యమంతా, ఇదే వేదమంతా, ఇదే సత్యమంతా, ఇదే వేదమంతా చూపిస్తుందండి మన పిరమిడ్ ధ్యానం, చూపిస్తుందండి మన పిరమిడ్ ధ్యానం. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. ఏలేలో 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 ఏలేలో. హలో మేడం గారు. థ్యాంక్ యూ సార్, ఎంతో చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరి కోసం మీరు ఒక విషెస్ కూడా చెప్పాలి. అందరూ ధ్యానం చేయాలి. అందరూ ధ్యానం వల్ల ఆనందము, ఐశ్వర్యము, సంతోషము, ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ధ్యానం చేయించాలి.
ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సో ఇప్పుడు ఒక విషయం చూద్దాం. పిఎంసి ట్రస్ట్కి విశేష సేవలు అందిస్తున్న హన్మకొండకి చెందిన తొడుపునూరి స్రవంతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు, పిఎంసి ట్రస్ట్. స్రవంతి గారికి ద పిఎంసి ట్రస్ట్ నుండి, మై డియర్ పిఎంసి నుండి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. పిఎంసిలో ప్రతిరోజు ప్రసారమయ్యే మై డియర్ పిఎంసిలో పుట్టినరోజు, పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 8977007401, 8977007402. సో ఎంతో అద్భుతంగా ఈరోజు మనం ప్రతి ఒక్కరికి విషెస్ తెలియజేశాం. రేపు మై డియర్ పిఎంసిలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. My dear PMC, my dear PMC, my dear PMC.